వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కోకిలాని. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వచ్చేసి మనము ఏమైతే ఆర్డర్ చేసామో మీషోలో అవన్నీ ప్రొడక్ట్స్ అయితే రివ్యూ చూపించబోతున్నాను. సో ఇది వచ్చేసి జెన్యూన్ వీడియో అనమాట. యూస్ఫుల్ అయితే మీరు కూడా తీసుకోవచ్చు, పర్చేస్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు స్కిప్ చేసేయచ్చు. అండ్ కానీ ఈ వీడియోలో నేను మ్యాక్సిమం నాకు కావాల్సిన యూస్ఫుల్ ఐటమ్స్ అయితే పెట్టేశాను. అయితే చూసేద్దాము. ఇదైతే ఇప్పుడు కొత్తగా వస్తుంది అనమాట. సో మన మీషో యాప్లో ఇది కొత్తగా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనం ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా, స్ప్రింగ్ టైప్లో అయితే ఉంది. మనం ఇలా ఓపెన్ చేసి దీంట్లో మనం టీ పొడి కానీ లేకపోతే ఏదన్నా మసాలా దినుసులు పెట్టేసేసి బిర్యానీ చేసుకోవడానికి అయితే యూస్ చేయొచ్చు. మనం జస్ట్ ఈ స్పూన్ టీ గిన్నెలో కనుక పెడితే సరిపోతుంది. సో దీంట్లో నుంచి ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. సో ఇది ఉండిద్ది కాబట్టి మనం ఆటోమేటిక్గా ఇది టీలో నుంచి తీసేసేసి టీ అనేది తాగేయచ్చు. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ కింద అయితే ఇది బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి మనం ఏంటంటే బిర్యానీ వండుకున్నప్పుడు కూడా దీంట్లో మనం ఏదన్నా చెక్క, లవంగాలు, స్టారు ఇలా బిర్యానీ దినుసులన్నీ పెట్టేసేసి జస్ట్ మనం ఇది గెరిట లాగా ఉంది కదా, సో స్పూన్ లాగా ఉంది కాబట్టి ఇది జస్ట్ మనం దాంట్లో ఇలా వేసేసేసి తిప్పుతూ ఉంటే సరిపోతుంది. వచ్చేసి 280 రూపీస్ అనమాట. 280 రూపీస్కి చాలా చిన్నదైనా కానీ చాలా యూస్ఫుల్ అయితే ఉంది. ఒకవేళ మీకు యూస్ఫుల్ అనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మన సెకండ్ ఐటమ్ అనమాట. ఇదేంటో చూసేద్దాము. సో ఇది వచ్చేసి సీలింగ్ మిషన్ అనమాట. ఇంట్లో మనం చిన్న చిన్న ఐటమ్స్కి సీలింగ్ చేసుకోవడానికి బాగా పనిచేస్తుంది. అండ్ చిప్స్ ఐటమ్స్ కానీ లేకపోతే మనం కాఫీ పౌడర్ యూస్ చేస్తాము ఆ ప్యాకెట్స్, లేకపోతే చిన్న చిన్నవి మనం ఏదైనా ప్యాకేజ్ చేసుకుని మనకి దాంట్లోకి గాలి వెళ్లకుండా ఉండాలి అనుకున్నప్పుడు ప్లాస్టిక్ కవర్స్కి సీలింగ్ చేసుకోవడానికి అయితే బాగా పనిచేస్తుంది. అండ్ ఇది వచ్చేసి రీయూజబుల్ అనమాట. మనకి ఏంటంటే జస్ట్ ఛార్జింగ్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్. సో ఇది వర్క్ చేస్తుందా లేదా అనేది అయితే ఇప్పుడు టెస్ట్ చేద్దాము. సో ఫస్ట్ అయితే నేను కావాలని ఇది ట్రాన్స్పరెంట్ కవర్లో అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ మనము ఇది కవర్ అయితే కట్ చేస్తాము. అయితే దీనికి ఛార్జింగ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే ఇది ఆన్ చేస్తాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ బ్లూ లైట్ అయితే కనిపిస్తుంది కదా లైట్గా. సో ఇదైతే ఛార్జింగ్ ఉందన్నమాట ప్రస్తుతానికి. అండ్ మనం ఇది కొంచెం టైట్గా పట్టుకొని జస్ట్ సీలింగ్కి ఈ ఫస్ట్ బటన్ ఉంది కదా, స్మైలీ బటన్, దాన్ని ప్రెస్ చేస్తే మనకి సీలింగ్ అనేది అయితే అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, సీలింగ్ అయితే అయిపోయింది. సో చూస్తున్నారు కదా, ఇదైతే సీలింగ్ అయితే అయిపోయింది కాబట్టి మనం దీన్ని యూస్ఫుల్గానే తీసుకోవచ్చు. మీరు కనుక ఇది కొనుక్కోవాలి అనుకుంటే కామెంట్ చేయండి, లేకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మన ఛానల్లో కంపల్సరీగా లింక్స్ అనేది అయితే ఉన్నాయి. సో మీరు లింక్స్ని కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ మనకి ఇక్కడ సెకండ్ బటన్ వచ్చేసి కట్టర్ అనమాట. మధ్యలో మనం జస్ట్ ఇలా ప్రెస్ చేసి ఏదన్నా కట్ చేయాలన్నా కట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దాం. నెక్స్ట్ ఐటమ్స్ వచ్చేసి ఇది కాంబోస్ అనమాట. కాంబో ఆఫర్లో నేను చాలా తక్కువ అంటే చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది అని చెప్పని అయితే పెట్టేశాను. ఏం పెట్టాను అనుకుంటున్నారా? రండి ఓపెన్ చేసి చూసేద్దాం. సో ఇది వచ్చేసి ఎగ్ కటర్ అనమాట. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది చూడటానికి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి చిన్నగా వైర్ లాంటిది అయితే ఇచ్చారనమాట. సో ఎగ్ అనేది మంచిగా కట్ అవుతుంది. ఇలా పెట్టి ఇలా జస్ట్ ఇక్కడ ఒక ఎగ్ కనుక పెట్టి మనం కట్ చేస్తే ఒకటేమో నిలువుగాను ఒకటేమో అడ్డంగా కట్ అవుతుంది. సో చాలా బాగుంది కదా. ఇది కూడా ఎలా వర్క్ చేస్తుంది, యూస్ఫుల్లా కాదా అనేది కూడా చూసేద్దాము. వచ్చేసి ఏంటో చూద్దాము. ఇది వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ కట్టర్ పెట్టాను అనమాట. సో దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ వేసేసేసి జస్ట్ ఇలా చూస్తున్నారు కదా, ఇలా రౌండ్గా హోల్ ఉంది కదా, దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ వేసి జస్ట్ పెట్టేసేసి ఇలా రౌండ్గా తిప్పితే కనుక మనకి కింద నుంచి బ్లేడ్స్లో నుంచి డ్రై ఫ్రూట్స్ అనేది కట్ అయ్యి వస్తాయి అన్నమాట.
జస్ట్ మనం ఇట్లా రౌండ్గా తిప్పడమే. సో ఇది కూడా యూస్ఫుల్ అవుతుందా లేదా అనేది కూడా టెస్ట్ చేసి చూద్దాము. ఇది వచ్చేసి మన నెక్స్ట్ ఐటమ్. ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. అంటే నేను 4 పీసెస్ ఉన్నవి స్టాండ్స్ టైప్లో, అంటే ఇప్పుడు మన ఫ్రిడ్జ్కి కానీ లేకపోతే వాషింగ్ మిషన్కి కానీ కింద స్టాండ్స్ పెడతాం కదా, సో దాని కింద యూస్ఫుల్ అవుతుందని చెప్పి పెట్టాను. వాషింగ్ మిషన్ కానీ లేకపోతే ఫ్రిడ్జ్ కానీ ఉన్న వాళ్ళకి ఒకవేళ మీరు కింద హైట్ కొంచెం లేపాలి అనుకున్నప్పుడు ఇవి యూస్ చేసుకోవచ్చు. వచ్చేసి నాకు యూస్ఫుల్ అని చెప్పి నేను పెట్టేసుకున్నాను. ఇదేంటంటే మైక్రో ఓవెన్ కింద పెడదామని చెప్పి తీసుకున్నాను. నాకు మైక్రో ఓవెన్కి కొంచెం హైట్ కావాలి, సో అందుకని చెప్పి కింద ఇవి 4 సపోర్టర్ కింద తీసుకుందామని చెప్పి పెట్టేశాను. సో వీటి ప్రైస్ వచ్చేసి 96 రూపీసే అనమాట. 96 రూపీస్ అయినా కానీ చాలా మంచిగా యూస్ఫుల్ అవుతుంది. సో మీరు కనుక కొనుక్కోవాలి అనుకుంటే కంపల్సరీగా పర్చేస్ చేసేయచ్చు. అండ్ మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి స్ట్రాస్ అనమాట. సో ఇవి వచ్చేసి నేను 4 స్టార్స్ అయితే పెట్టాను. వీటిలో కూడా 2 డిఫరెంట్ డిజైన్స్ అనమాట. రెండేమో వచ్చేసి ఇలా స్ట్రైట్గా ఉంటాయి, ఇంకొక 2 వచ్చేసేమో ఇట్లా బ్లెండ్ అయి ఉండేది. అండ్ ఇది వచ్చేసి నాకైతే చాలా బాగుంది అనిపించింది, ఎందుకంటే క్వాలిటీ బాగుంది. అండ్ మనకి వాష్ చేసుకోవడానికి ఇలాంటి చిన్న బ్రష్ కూడా ఉంది. సో మనం ఈజీగా దీంట్లో ఏమన్నా ఇరుక్కున్నా కూడా మంచిగా వాష్ అయితే చేసుకోవచ్చు. సో ఇది చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 87 రూపీసే. ఒకవేళ మీరు ఆన్లైన్ పేమెంట్ కనుక చేస్తే ఇంకొక 10 రూపీస్ అనేది తగ్గుతుంది. సో CODకి మాత్రం 87 రూపీస్ మాత్రమే పడింది. సో యూస్ఫుల్ కదా. సో ప్లాస్టిక్వి లేకపోతే ఈ మధ్య పేపర్వి కూడా వస్తుంది, వాటికన్నా ఇవైతే బెస్ట్ అనుకుంటున్నాను నేను. ఒకవేళ ఆర్డర్ చేసుకోవాలంటే ఆర్డర్ చేసేసుకోవచ్చు వితౌట్ ఎనీ డౌట్. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. మన నెక్స్ట్ ఆర్డర్ ఏంటో చూసేద్దాం. ఇదొక్కటే నేను అమెజాన్ నుంచి పెట్టాను, మిగతావన్నీ నేను మీషో నుంచి పెట్టిన ఐటమ్స్ అనమాట. కాకపోతే ఈ ఒక్క ఐటమ్ మీకు సపరేట్గా చూపించడం ఎందుకో అని చెప్పి నేను ఈ వీడియోలోనే చూపిస్తున్నాను. సో ఇదేంటంటే మనం జ్యూసెస్ ఏదైనా చేసుకున్నప్పుడు యూజ్ అవుతుంది కదా ఇలా తిప్పుకోవడానికి అని చెప్పి అయితే నేను పెట్టేశాను. అండ్ ఇవేంటంటే మనం ఇంట్లో మొజోటా తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది యూస్ఫుల్ అవుతుంది కదా, ఇలా మనం స్మాష్ చేసుకోవడానికి ఫ్రూట్స్కి వాటికి అని చెప్పి అయితే పెట్టాను. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. నాకు ఈ స్పూన్ అయితే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే క్వాలిటీ బాగుంది. ప్లస్ నేను ఎప్పుడో నుంచి అనుకుంటున్నాను అనమాట తీసుకుందా అని చెప్పి. మొజోటా అవి నేను ఇంట్లో చేస్తూ ఉంటాను, సో వాటికి మంచిగా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి అయితే తీసుకున్నాను. మీకు కూడా తీసుకోవాలి అనుకుంటే నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఇది వచ్చేసి ఆఫర్లో 197 రూపీస్ అయితే పడింది. ఈ 2 కాంబో అనమాట. మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అమెజాన్లో మనకి మ్యాక్సిమం ఆఫర్స్ అనేది ఎప్పుడు పెడుతూనే ఉంటారు. సో ఎప్పుడైనా ఇవి తీసుకోవాలి అనుకుంటే మాత్రం కిచెన్ ఐటమ్స్ ఇలాంటివి అమెజాన్లో ఎప్పుడు ఆఫర్స్ ఉన్నాయా అనేది చెక్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ మీరు నా ఛానల్ని ఫాలో అవుతూ ఉన్నా కూడా నేను ఆఫర్స్ అనేది నేను మీకు చెప్తూ ఉంటాను, అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను మన ఛానల్లో. అండ్ ఈ రోజుతో ఈ వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని కిచెన్ ఐటమ్స్తో కలుద్దాము. అండ్ మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ కంపల్సరీగా కొట్టండి, ఎందుకంటే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తేనే కదా మీరు నా వీడియో చూడగలుగుతారు. సో అందుకని చెప్తున్నాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ అండ్ ఒక్క చిన్న కామెంట్ అయితే చేయండి, ఎందుకంటే మీరు లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంచెం వేరే వాళ్ళకి చూపించడానికైతే సపోర్ట్గా అవుతుంది. సో అందుకని చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.